గాలి, నీరు, ఆకాశం, భూమి, ప్రకృతి మనకిచ్చిన వరాలు. ఈ అందమైన సృష్టిలో అపురూప కానుకలు. వేకువజామునే సముద్రపు ఒడ్డున ఉదయించే ఉషాకిరణాలు, అదే సమయంలో ఉవ్వెత్తున ఎగసే కెరటాలు, చల్లని గాలిలో ఎత్తైన కొండల నుంచి దుమికే జలపాతాలు, అపురూపమైన దృశ్యకావ్యాలు. చక్కటి సోయగాలతో నిత్యం చల్లని గాలులను అందించే హరితవనాలు మానవ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. మానవ చరిత్ర అంతా అక్కడే ప్రారంభమైంది. పచ్చని చెట్లు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని ఇచ్చాయి. స్వచ్ఛమైన గాలుల్ని, పరుగులెత్తుతున్న మేఘాల్ని ఆపి వర్షాలను ఇస్తున్నాయి. అడవులు లేని జీవితాన్ని, మొక్కలు లేని ప్రపంచాన్ని ఊహించలేం. మనిషికి కేవలం మనుష్యుల నుంచే, సమాజం నుంచే కాకుండా ప్రకృతి నుంచి కూడా అప్పుడప్పుడు ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి. సునామీ అనేక లక్షల మందిని నిరాశ్రయులను చేసి వారి జీవితాల్ని చిన్నాభిన్నం చేసిన ఒక విషాద సంఘటన. 2004వ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ. ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారి విరుచుకుపడింది. సముద్రం అడుగున సంభవించిన భూకంపం ప్రజల్లో అల్లకల్లోలాన్ని సృష్టించింది. భయానకమైన అలలతో సముద్ర తీరాలు వణికిపోయాయి. సముద్రపు నీరు ఊళ్లకు ఊళ్లను ముంచేసింది. అనేక గ్రామాలు, పట్టణాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ వైపరీత్యం ఎంతో ధన, ప్రాణ నష్టాలను కలిగించింది. కాలక్రమంలో కాలం చేసిన గాయాలు నెమ్మదిగా దూరం చేసుకుంటున్నారు ఆ ప్రాంతవాసులు. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా, సాహసమే పెట్టుబడిగా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. ఆర్థికంగా చితికిన కుటుంబాలు నెమ్మదిగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సముద్రాన్నే నమ్ముకున్న మత్స్యకారులు వాటితో పాటు ప్రత్యామ్నాయ జీవన ఉపాధి వైపు దృష్టి సారిస్తే ఎన్నో రకాలుగా మనిషిని ముందుకు నడిపిస్తాయి. జీవితంలో ఎదగడానికి కావలసిన ధైర్యాన్ని కల్పిస్తాయి. ప్రకృతి మనకందించిన వనరులను ఉపయోగించుకుని మానవుడు తనదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. రకరకాల వృత్తులను ఏర్పరచుకున్నాడు. కానీ కొందరు ప్రకృతి పరిమళాల్ని నిరంతరం ఆస్వాదిస్తూ వాటినే జీవనోపాధిగా మలుచుకుంటున్నారు. ఎన్నో వృత్తులు, ప్రవృత్తులు ఉన్నా ప్రకృతిని ప్రేమిస్తూ సాగించే జీవనంలో ఎంతో తృప్తి, ఆనందం ఉంటుంది. మొక్కలు పెంచుతూ, తోటలను అభివృద్ధి చేస్తూ, పర్యావరణాన్ని రక్షిస్తూ సాగుతున్న మత్స్యకారుల జీవితం విలువైనది. ప్రకృతి ఒడిలో సేద తీరుతూ, ఆ నీడనే నమ్ముతూ ఎన్నో గంగపుష్పాల కుటుంబాలు సాగిస్తున్న జీవన పోరాటాలు ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతుంటాయి. ఆత్మవిశ్వాసం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. పచ్చని మొక్కలనే నమ్ముకుని ప్రకృతి ప్రసన్నతను పొందుతూ అదే జీవనంగా, జీవితంగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్నాయి అనేక కుటుంబాలు. ఆ ప్రయత్నమే వారి జీవితాల్లో వెలుగురేఖల్ని పూయిస్తూ వారి అదృష్టరేఖల్ని మారుస్తున్నాయి. వారి ఆదాయాలని పెంచుతున్నాయి, స్థితిగతుల్ని మారుస్తున్నాయి. మార్కెట్లలో కూరగాయల ధరలు చుక్కలనంటుతున్న ఈ సమయంలో కూరగాయల పెంపకం అన్ని విధాలా లాభదాయకంగా ఉంది. తక్కువ పెట్టుబడితో పెరట్లో కొద్దిపాటి స్థలం ఉన్నవారు కొన్ని గంటల సమయం కేటాయిస్తే నాణ్యమైన కూరగాయలను పండించవచ్చు.
వీటితో పాటు కొన్ని మెలకువలతో కాసింత నేర్పుగా వ్యవహరిస్తే మొక్కల పెంపకంలో కొద్దిపాటి సస్యరక్షణ చర్యలు చేపడితే అద్భుత ఫలితాలు పొందవచ్చు. పెరటిలో ఎంత తక్కువ స్థలం ఉండని కూరగాయలను పెంచటం వలన ప్రత్యామ్నాయ జీవనోపాధి లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబానికి అవసరమైన కూరగాయలు విరామ సమయాన్ని దేహారోగ్యకరమైన విధంలో గడిపేందుకు సహాయపడుతుంది. పెరటిలో ఉన్న స్థలాన్ని బట్టి పెంచేవారి ఇష్టాన్ని అనుసరించి ఉన్న స్థలాన్ని పూర్తిగా అనేక రకమైన కూరగాయలను పండించేందుకు ఉపయోగించవచ్చు. లేక ఇంటి వెనక భాగం మరియు ప్రక్క స్థలంలో కూరగాయలను సాగు చేస్తూ ఇంటి ముందు స్థలాన్ని అందంగా కనిపించేందుకు పూల మొక్కలను కూడా పెంచవచ్చు. పెరటిలో ఉన్న స్థలం చిన్నదైతే ఇంటికి కావలసిన కూరగాయలు పెంచేందుకు చిన్న చిన్న మడులను నిర్మించి చాలా త్వరగా పెరిగే ఆకుకూరలు, ముల్లంగి, బీన్స్లను పండించవచ్చు. అంచులలో టమాటా, వంకాయలు మొదలైన వాటిని నాటితే దీర్ఘకాలం కూరగాయలు లభిస్తాయి. ఇటువంటి తోటల్లో ఇంటికి అవసరమైన ఇష్టమైన కూరగాయలను మాత్రమే పెంచాలి. పెరటిలో ఎక్కువ స్థలం ఉంటే నియోజిత విధంలో నిర్దిష్టమైన అన్ని కూరగాయలను సంవత్సరమంతా లభించేటట్టు పెంచవచ్చు. ఇంటి కాంపౌండ్ గోడ అంచుల్లో మునక్కాయ, కరివేపాకు మొదలైన ఎక్కువ కాలం ఉండే మొక్కలను నాటితే ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఇంకా ఎక్కువ స్థలావకాశం ఉంటే వీటినే విస్తరించి మిగిలిన వాటిని మార్కెట్కు పంపే ఏర్పాటు చేయవచ్చు. పెరటిలో కూరగాయలను నాటే ముందు ఒక నమూనా తయారు చేసుకోవడం మంచిది. అందులో స్థలాల విభజన, పెంచవలసిన జాతి, నాటేందుకు అనుకూలమైన కాలం, నాటే విధానం వంటి విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. పెరటిలో సాగు చేసే కూరగాయలు నిరంతరం కుటుంబానికి చాలినంత సరఫరా చేసేటట్లు ఉండాలి. ఒకే విధమైన పంటను ఎక్కువగా పెంచనట్లు జాగ్రత్త వహించాలి. కాలిదారి రెండు వైపుల స్థలాన్ని అల్లం, ఆకుకూరలు మొదలైనవి పెంచేందుకు ఉపయోగించాలి. ప్రాంతాలను బట్టి కూరల విధానాలను సంవత్సరమంతా పెంచవచ్చు. అన్ని కాలాలలోనూ పెంచదగినవి టమాటా, వంగ, ఎర్రగడ్డ, బీట్రూటు మరియు ముల్లంగి. కానీ ఎక్కువ ఎండ ఉన్న ఏప్రిల్, మే మాసాలలో కొద్దిగా కాపు తక్కువగా ఉంటుంది. అలాగే ఆకుకూరలైన పాలకూర, గోంగూర, మెంతికూర, తోటకూర మొదలగు వాటిని ఎక్కువ వర్షాకాలం విడిచి మిగిలిన అన్ని సమయాల్లోనూ పెంచవచ్చు. చలికాలంలో క్యాబేజీ, కాలీఫ్లవర్ మరియు క్యారెట్ వంటి కూరగాయలను, వేసవి కాలంలో వంగ, బెండ, బీన్స్, గోరుచిక్కుడు, దోస, సొర, బూడిద గుమ్మడి మరియు అనేక ఆకుకూరలు మొదలైనవి. వర్షాకాలంలో మిరప, పెద్ద మిరప, బీన్స్, అలసంద, సొర, బీర,
గోరుచిక్కుడు, తీయగుమ్మడి, కాకర, పందిరి చిక్కుడు పండించడం వలన ఎక్కువ ఫలితాలను పొందవచ్చును. ఇవి కాక ఎక్కువ కాలం ఉండే పంటలు అనేకం ఉన్నాయి. పందిరి చిక్కుడు, బచ్చలి ఆకు, పుదీనా, దొండకాయ, మునగ మొదలైనవి పండించవచ్చును. మనకు అందుబాటులో ఉన్న కూరగాయలను 4 రకాలుగా విభజించవచ్చును. అవి ఆకుజాతి కూరగాయలు, కాయజాతి కూరగాయలు, దుంపజాతి కూరగాయలు మరియు పువ్వు జాతి కూరగాయలు. ఆకుజాతి కూరగాయల్లో పాలకూర, తోటకూర, బచ్చలి కూర, చుక్కకూర, గంగవాయిలి కూర, మెంతికూర, గోంగూర మొదలైనవి. కాయజాతి కూరగాయల్లో టమాటా, వంగ, బెండ, కాకర, సొర, బీర, గుమ్మడి, పొట్ల, దోస మొదలైనవి. దుంపజాతి కూరగాయలలో బంగాళాదుంప, కంద, ఉల్లి, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, చామదుంప, చిలగడదుంప మొదలైనవి. చివరగా పువ్వు జాతి కూరగాయలలో గోబి పువ్వు, క్యాబేజీ, అరటి పువ్వు మొదలైనవి చెప్పుకోదగ్గ కూరగాయలు. అనేక రకాల కూరగాయలను నేరుగా విత్తనం నాటి, కొన్నిటిని మడుల్లో నారు పోసి పెరికి నాటి పెంచవచ్చు. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, బెండ, బీన్స్, చిక్కుడు, గోరు చిక్కుడు, కాకర, దోస, గుమ్మడి మరియు అన్ని రకాల ఆకుకూరల జాతులను నేరుగా విత్తనం నాటి పెంచాలి. వంగ, టమాటా, మిరప, క్యాబేజీ మరియు కాలీఫ్లవర్ వంటి వాటిని నారును పెంచి పెరికి నాటాలి. కొన్ని మొక్కలను జాతికి అనుగుణంగా తీగలు, కొమ్మలు లేక గడ్డలు నాటి పెంచవచ్చు. గెనుసు గడ్డలను వాటి తీగ ముక్కలను నాటి పెంచాలి. ఎక్కువ నీరు అవసరమైన ఆకుకూరలు, కాయగూరలు నీటి పంపుకు దగ్గరగాను, తక్కువ నీరు అవసరం ఉన్న కాయగూరలను ఇతర భాగంలో సాగు చేయటం మంచిది. పండ్ల మొక్కలను వృధాగా వెళ్లే నీరు పారే విధంగా కాంపౌండ్ గోడల వెంబడి నాటడం మంచిది. ఉత్తమ పెరటి తోట నిర్వహణకు అనుకూలమైన సామాగ్రి అవసరం. సరి అయిన సామాగ్రి లేకుంటే పని సరిగా జరగక ఖర్చు అధికమవుతుంది. అనేక పనులకు అనేక సామాగ్రి అవసరం. అందుకై తోట పనికి కావలసిన అన్ని సామానులను అందుబాటులో ఉంచుకోవడం ముఖ్యం. తోట పనికి వినియోగించేటువంటి పనిముట్లను జాగ్రత్తగా ఉండేటట్లు చూసుకోవాలి. ఉపయోగించిన పరికరాలను పని అయిపోయిన వెంటనే శుద్ధి చేయటం ముఖ్యం. సాధారణంగా తోట పనిలో పార, గడ్డపార భూమిని తవ్వేందుకు, ఎరువు మట్టితో కలిపేందుకు, గుంటలు తీసేందుకు ఉపయోగపడతాయి. కొడవలి, చాకు కత్తిరించేందుకు, కురిపి కలుపు తీసేందుకు, స్ప్రేయర్ రసాయనాలు పిచికారీ చేసేందుకు, రోజ్ క్యాన్ పైపు నీరు పోసేందుకు ఎంతో ఉపయోగపడతాయి. సంవత్సరంలో
ఏ కాలంలోనైనా సాగు చేసే కూరగాయలలో ఆకుకూరలు ఒకటి. ఈ ఆకుకూరల సాగు విధానంలో ముందుగా మనం తోటకూరను పండించే విధానాన్ని చూద్దాం. ముందుగానే పెరటిలో కూరగాయలను సాగు చేసేందుకు తయారు చేసుకున్న నమూనా ప్రకారం ఎన్నుకున్న ప్రదేశాన్ని గట్టిగా ఉంటే గడ్డపార లేక పికాక్స్తో గాని, లేదా మెత్తగా ఉంటే పారతో గాని నేలను 9 నుంచి 10 అంగుళాల లోతు తవ్వి ఆ ప్రదేశాన్ని గుల్లగా చేయాలి. తవ్వి గుల్లగా చేసిన మట్టిలో నుంచి గడ్డి మొక్కలు, చెత్త చెదారం లేకుండా తీసివేయాలి. ఈ విధంగా తవ్విన నేలను 4 నుంచి 7 రోజులు ఎండలో మాడనివ్వాలి. తరువాత మట్టి పెళ్లను పగలగొట్టి అందులో బాగా చీకిన పశువుల ఎరువు వేయాలి. తరువాత ముళ్లపారతో చదును చేసి చేతితో సమాంతరంగా ఎక్కడా కూడా నీరు నిలవకుండా చేయాలి. ఈ విధంగా చదును చేసిన నేలపై తోటకూర విత్తనాలు చల్లవచ్చును. తోటకూర విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి 1కి 10 భాగాలు ఇసుక కలిపి మిశ్రం చేసి చదును చేసిన నేలపై సమాంతరంగా చల్లిన తరువాత చేతితో గాని లేక చదును పలకతో గాని మృదువుగా తట్టాలి. అప్పుడు విత్తనం దృఢంగా మట్టిలో చేరుతుంది. విత్తనాలు సూక్ష్మంగా ఉంటాయి కావున అర్ధ అంగుళం కన్నా లోతుకు పోకుండా చూడాలి. ఇప్పుడు విత్తనం తేలిపోనట్లుగా రోజ్ కేన్తో నేలంతా తడిచే విధంగా నీటిని చల్లాలి. ఎక్కడా కూడా నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. విత్తనం మొలకెత్తేంత వరకు ప్రతిరోజు చల్లటి వేళలో అంటే ఉదయం గాని సాయంత్రం సమయంలో గాని నీరును ఇవ్వాలి. మట్టిలో చాలినంత తేమ ఉండాలే గాని నీరు మాత్రం నిలువకూడదు. 7 నుంచి 10 రోజులలో తోటకూర విత్తనం మొలకెత్తి 2 ఆకుల దశలో ఉంటుంది. మొక్కలు పెరిగి 4 నుంచి 5 ఆకులను వేయటానికి 20 నుండి 25 రోజులు పడుతుంది. పెరుగుదల సమయంలో ఏమైనా కలుపు మొక్కలు ఉంటే తీసివేయాలి. లేకుంటే కలుపు మొక్కల వలన తోటకూర పెరుగుదల మందగిస్తుంది. తరువాత 1 వారం పెరగనిచ్చి వేర్లతో సహా పెరికి వాడుకోవచ్చు. ఇప్పుడు మనం చూసిన తోటకూర పెంపకం ప్రక్రియ మాదిరిగానే దాదాపుగా ఆకుజాతి కూరగాయలైన పాలకూర, గోంగూర, మెంతికూర, గంగవాయల కూర, బచ్చలి కూరల సాగుకు వర్తిస్తుంది. కానీ పాలకూరను ఒకసారి విత్తనం చల్లిన తరువాత 3-4 సార్లు కూడా ఆకులను కత్తిరించి పంటను తీసుకోవచ్చు. నేల సారాన్ని బట్టి లేదా పెరుగుదల మందగిస్తే నత్రజని ఎరువును రసాయన ఎరువు రూపంలో వేస్తే మంచి పెరుగుదలతో పాటు దృఢమైన వెడల్పాటి పాలకూరను పొందవచ్చు. మెంతికూరను 2 ఆకుల దశలోనూ లేదా పూర్తిగా పెరిగిన తరువాత కూడా ఆకుకూరగా వాడవచ్చు. ఒకవేళ 2 ఆకుల దశలో కనుక పంటను వాడుకోదలుచుకుంటే విత్తనాన్ని కొద్దిగా ఎక్కువ మోతాదులో విత్తుకోవాలి. ఆకుకూరలను సంవత్సరం అంతా సాగు చేయవచ్చును. కానీ ఒకసారి సాగు చేసిన ఆకుకూరను అదే ప్రదేశంలో పండించకుండా మార్చి ఇతర కూరగాయలతో సాగు చేయటం
మంచిది. ఆకుకూరలను వర్షాకాలంలో సాగు చేయటం వలన తక్కువ దిగుబడి వస్తుంది. ఆరోగ్యానికి కూడా అంత శ్రేష్టం కాదు. కాబట్టి అధిక వర్షాకాలం మినహా ఇతర ఏ సమయంలోనైనా ఏ ఆకుకూరనైనా పండించుకోవచ్చు. ఇప్పుడు మనం సాగు చేసే ఇతర కాయగూరల పెంపకం విధానం గురించి చూద్దాం. సాగు చేసే కూరగాయలను రెండుగా విభజించవచ్చు. నేరుగా విత్తనం నాటి సాగు చేయు రకాలు, నారుమళ్లలో నారు పెంచి తరువాత నారును పెరికి నాటి పంటను తీసుకునే విధానం. నేరుగా విత్తనం నాటి పంటను తీసుకునే రకాలైన బెండ, చిక్కుడు, గోరుచిక్కుడు, క్యారెట్, ముల్లంగి, బీన్స్, బీట్రూట్, దోస, బీర, కాకర, సొర, పొట్ల మొదలగునవి. ఇప్పుడు బెండ సాగును గురించి తెలుసుకుందాం. ముందుగానే పెరటిలో బెండలు సాగు చేసేందుకు తయారు చేసుకున్న నమూనా ప్రకారం ఎన్నుకున్న ప్రదేశాన్ని గట్టిగా ఉంటే గడ్డపార లేక పికాక్స్తో గాని, లేదా మెత్తగా ఉంటే పారతో గాని నేలను 1 నుండి 1.5 అడుగులు లోతు తవ్వి ఆ ప్రదేశాన్ని గుల్లగా చేయాలి. తవ్వి గుల్లగా చేసిన మట్టిలో నుంచి గడ్డి మొక్కలు, చెత్త చెదారం లేకుండా తీసివేయాలి. ఈ విధంగా తవ్విన నేలను 4 నుంచి 7 రోజులు ఎండలో మాడనిచ్చి తరువాత మట్టి పెళ్లను పగలగొట్టి అందులో బాగా చీకిన పశువుల ఎరువు వేసి ముళ్లపారతో చదును చేయాలి. ఈ విధంగా చదును చేసిన నేలను బోదెలుగా చెయ్యాలి. బెండ సాగుకు గాను బోదెలను చేసి విత్తనం విత్తుతారు. ఈ బోదెకు మధ్య దూరం 2 అడుగులు, మొక్కకు మధ్య దూరం 1.5 అడుగులు ఉండే విధంగా చేసి విత్తనాలు లావుగా ఉంటాయి కావున విత్తనాన్ని 1 నుండి 1.5 అంగుళాల లోతులో నాటుకొని నీరును పెట్టాలి. విత్తనం మొలకెత్తే వరకు రోజు చల్లటి సాయంత్ర వేళల్లో నీరు పెడుతూ మొలకెత్తిన తరువాత నేలలో తేమ ఆరిపోయాక, అంటే 3-4 రోజులకు ఒకసారి నీరు ఇస్తే సరిపోతుంది. మొక్క పెరుగుదల దశలో కలుపు మొక్కలు ఏమైనా వస్తే వాటిని తీసివేస్తూ ఉండాలి. బెండ నాటిన 45 రోజుల తరువాత పూత పూసి కాపుకు వస్తుంది. బెండ సాగు ప్రక్రియ మాదిరిగానే గోరుచిక్కుడు, చిక్కుడు మొదలగు పంటలు సాగు చేయవచ్చు. విత్తనాలు చిన్నవిగా ఉండి సాగు చేసే కూరగాయలలో క్యారెట్, ముల్లంగి వీటి విత్తనాలను బోదెలలో కాకుండా మడులలో విత్తటం శ్రేయస్కరం. వీటి సాగుకు గడ్డపార లేక పికాక్స్తో నేలను 1 నుండి 1.5 అడుగుల లోతు తవ్వి ఆ ప్రదేశాన్ని పారతో తిరగేస్తూ గుల్లగా చేయాలి. తవ్వి గుల్లగా చేసిన మట్టిలో నుంచి
గడ్డి మొక్కలు, చెత్త చెదారం లేకుండా తీసివేయాలి. ఈ విధంగా తవ్విన నేలను 4 నుంచి 7 రోజులు ఎండలో మాడనిచ్చిన తరువాత మట్టి పెళ్లను పగలగొట్టి అందులో బాగా చీకిన పశువుల ఎరువు వేయాలి. తరువాత ముళ్లపారతో చదును చేసి చేతితో సమాంతరంగా ఎక్కడా నీరు నిలవకుండా చేయాలి. ఈ విధంగా చదును చేసిన నేలను చిన్న చిన్న మడులుగా చేసి విత్తనం విత్తుకోవాలి. తీగజాతి కూరగాయలైన సొరకాయ సాగు విధానాన్ని చూద్దాం. సొరకాయ సాగుకు గాను 1 ఘనపు అడుగు గుంటను తీసి నాలుగు నుంచి 7 రోజులు ఎండకు మాగిన తరువాత అందులో సున్నపు పొడిని గుంట 4 గోడలకు అడుగు భాగాన చల్లిన తరువాత వేపపిండిని వేయాలి. మట్టిలో పశువుల ఎరువును వేసి మిశ్రమంగా కలిపి ఒకటిన్నర నుంచి 2 అంగుళాల లోతులో 2 నుంచి 4 విత్తనాలను విత్తుకోవాలి. సాధ్యమైనంత వరకు విత్తనాలను కంచె దగ్గర గాని కాంపౌండ్ గోడ పక్కలో గాని నాటడం మంచిది. దీనివలన తీగలు కంచెకి పాకి నాణ్యమైన కాయలను ఇస్తాయి. ఈ విధంగానే కాకర, బీర, దోస, గుమ్మడి లాంటి తీగ పంటలు సాగు చేయవచ్చు. నారుమళ్లలో నారును పెంచి తరువాత నారును నాటి పంటను తీసుకునే పద్ధతిలో టమాటా, మిరప, వంగ, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఉల్లి ముఖ్యమైనవి. ఇప్పుడు మనం టమాటా పంట సాగును గూర్చి చూద్దాం. నారు పెంపకం విధానం: సుమారు 9 నుంచి 10 అంగుళాల లోతు తవ్వి ఆరు నుంచి 7 రోజులు ఎండకు మాగిన తరువాత ప్రతి చదరపు అడుగుకి
1 నుంచి 1.5 గంపల సేంద్రియ ఎరువు కలుపుతూ మట్టి పెళ్లను పగలగొట్టి చదును చేసి బెడ్ లాగా తయారు చేయాలి. అలా తయారు చేసిన బెడ్పై విత్తనాలను ఒత్తుగా చల్లుకోవాలి. తరువాత విత్తనాలను కప్పేటట్లు సమప్రమాణం ఇసుక, ఎరువు మిశ్రమం 1/2 అంగుళం మందం ఉండేటట్లు పరచి రోజుకి ఎంతో నీరు ఇవ్వాలి. విత్తనాలు తేలిపోనట్లు తుంపర్లుగా నీటిని చల్లటం మంచిది. మొలక వచ్చేంత వరకు రోజూ నీళ్లు పోస్తూ ఉండాలి. సాధారణంగా చల్లటి వేళల్లో అంటే తెల్లవారుజామున గాని సాయంత్రం వేళల్లో గాని నీరు పోయటం మంచిది. చాలినంత తేమ ఉండాలే గాని నీరు నిలిచేటట్లు కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. మొక్కలు 4 నుంచి 5 వారాల్లోనే నాటేందుకు సిద్ధమవుతాయి. చలికాలంలో అయితే వారం 10 రోజులు సమయం ఎక్కువ పడుతుంది. నారు నాటడానికి వారం 10 రోజులు ముందు నాటు వేయాలనుకున్నటువంటి ప్రదేశాన్ని గడ్డపారతో 1 నుంచి 1.5 అడుగుల లోతు తవ్వి పారతో తిరగేస్తూ అందులోని చెత్త చెదారాన్ని తీసివేయాలి. వారం రోజులు ఎండకి మాగిన తరువాత చదును చేసిన నేలపై బాగా చీకిన పశువుల ఎరువు వేసి బోదెలుగా తయారు చేసుకోవాలి. ఈ బోదుల మధ్య దూరం 2 అడుగులు ఉండే విధంగా చూడాలి. ఈ బోదెలకు నీరును పెట్టి తడవనివ్వాలి. నారుమడులలో నారు పెరిగి 4 నుంచి 6 ఆకులు వేసిన వాటిని నాటడానికి తీసుకోవాలి. వీటిని నెమ్మదిగా వేళ్లకు అపాయం కలగకుండా మట్టితో పాటు మొక్కలను పెరికి చల్లని సాయంత్రం వేళల్లో నాటాలి. నాటిన తరువాత బుడభాగం చుట్టూ మట్టిని చేతితో అదమాలి. మొక్కకి మొక్కకి మధ్య 1 అడుగు ఉంచాలి. వాతావరణ పరిస్థితులను బట్టి 5 నుంచి 6 రోజులకు ఒక తడిని ఇస్తూ కలుపు మొక్కలు వచ్చినప్పుడు వాటిని తొలగిస్తూ మొక్క పెరుగుదల దశలో మరియు పూత పిందె ఏర్పడు దశలో నత్రజని మరియు పొటాష్ ఎరువులను రసాయన ఎరువుల రూపంలో అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసిన టమాటా పెంపకం ప్రక్రియ మాదిరిగానే దాదాపుగా మిరప, వంగ, క్యాబేజీ, కాలీఫ్లవర్లను సాగు చేయవచ్చు. కానీ మొక్కల మధ్య వరసల మధ్య దూరం మాత్రం కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. ఎక్కువ కాలం ఉండే కూరగాయల మొక్కలను వర్షాకాలం అనగా జూన్ నుంచి ఆగస్టు మాసంలలో నాటి సాగు చేయటం వలన బాగా ఎదిగి అధిక పంటను ఇస్తాయి. బహువార్షిక కూరగాయలలో ముఖ్యమైనటువంటి పందిరి చిక్కుడు, దొండకాయ, మునగకాయ, కరివేపాకు,
పుదీనా, బచ్చలి ఆకు లాంటి వాటిని పండించవలెను. పందిరి చిక్కుడు సాగు విధానం. పందిరి చిక్కుడు విత్తనాన్ని జూన్ నుంచి ఆగస్టు నెలల్లో 1 నుంచి 1.5 ఘనపు అడుగుల గుంటను తీసి 4 నుంచి 7 రోజుల ఎండకు మాగిన తరువాత గుంటలో 4 గోడల అంచులకి మరియు అడుగు భాగాన సున్నపు పొడిని చల్లి వేప పిండిని వేయాలి. తవ్వినటువంటి మట్టిలో బాగా చీకిన పశువుల ఎరువును కలిపి గుంటను పూడ్చి నీరు పోసి వదిలిపెట్టాలి. 2 నుంచి 6 విత్తనాలను విత్తుకోవాలి. మొక్క పెరిగిన తరువాత మొలకెత్తిన వాటిలో ఆరోగ్యకరమైన మొక్కలను 2 నుంచి 4 వరకు ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి. పందిరి లేక కంచె పైన అల్లించాలి. ఇప్పుడు దొండ సాగు విధానాన్ని చూద్దాం. దొండకాయ ఉత్తమమైన కూరగాయ. దీని సాగుకు గాను 1 నుంచి 1.5 ఘనపుటడుగుల గుంటను తీసి వారం రోజులు ఎండబెట్టాలి. గుంటలో 4 గోడల అంచులకి మరియు అడుగు భాగాన సున్నపు పొడిని చల్లి వేప పిండిని వేయాలి. తవ్వినటువంటి మట్టిలో బాగా చీకిన పశువుల ఎరువును కలిపి గుంటను పూడ్చి నీరు పోసి వదిలిపెట్టాలి. 3 నుంచి 4 రోజుల తరువాత ఆరోగ్యకరమైన మొక్కల నుంచి 2 నుంచి 4 గెణుపులున్న ముక్కలను కత్తిరించి నాటాలి. ముక్కల గెణుపులు పూర్తిగా మట్టిలో ఉండి 2 చివర్లు పైన కనిపించేటట్లు నాటాలి. ఇవి అల్లుకొని చాలా సంవత్సరాలు బ్రతికి ఉండి ఎక్కువ కాయలు ఇస్తుంది. ఇప్పుడు మునగ సాగు పద్ధతిని చూద్దాం. మునగకాయ విత్తనం నాటి పెంచితే నిదానంగా పెరిగి తక్కువ కాయలు ఇస్తుంది. కావున కొమ్మ నాటితే తొందరగా చిగిరించి మంచి కాయలు ఇస్తుంది. కొమ్మను జూన్ నుంచి సెప్టెంబర్ మాసాలలో నాటడం అనుకూలం. లేదా హైబ్రిడ్ రకాలను నర్సరీ నుండి మొక్కలు తెచ్చి నాటాలి. ఇది 6 నెలలలో కాయలను ఇస్తుంది. కరివేపాకు. కరివేపాకు విత్తనం నాటి పెంచాలి. లేదా విత్తనం రాలి తల్లి చెట్టు కింద పెరిగిన మేలైన మొక్కలు పెరికి నాటవచ్చు. పుదీనా. పుదీనా చాలా సువాసనను ఇచ్చే ఎక్కువ కాలం ఉండే ఆకుకూర. దీన్ని కొద్ది స్థలంలో లేదా కుంపటి, బుట్టల్లో, పెట్టెలలో పెంచవచ్చు. పుదీనా సాగుకు వేరున్న పుల్లలను 5 నుంచి 6 అంగుళాల లోతులో నాటితే పెరుగుతుంది. బచ్చలి ఆకుకూర. ఎక్కువ కాలం ఉండే బచ్చలి ఆకుకూరను విత్తనం నాటి లేక తీగ మొక్కలను నాటి పెంచవచ్చును. దీనిని పందిరి లేక గోడ పక్కన అల్లించవచ్చును.
ఆరోగ్యానికి అవసరమైన వివిధ పోషకాంశములను అందించే వాటిలో పళ్ళు ముఖ్యమైనవి. పెరటిలో తగినంత స్థలావకాశము ఉంటే పళ్ళ చెట్లను పెంచడం మంచిది. పెరటి తోటలలో సాధారణంగా జామ, అరటి, మామిడి, నిమ్మ, బొప్పాయి, దానిమ్మ మరియు సపోటా లాంటి హైబ్రిడ్ మొక్కలను లేదా అంటుకట్టిన ఉత్తమ మొక్కలను సాగు చేయటం వలన తక్కువ కాల వ్యవధిలో ఫలాలను ఇవ్వటమే కాక మొక్క ఎత్తు, విస్తీర్ణం కూడా తక్కువ ఉంటుంది. పళ్ళ మొక్కలను నాటే స్థలాన్ని నిర్ణయించిన తరువాత ఆ మొక్కను నాటేందుకు అనుకూలమైన గుంటను తవ్వాలి. గుంట ఆకారం పళ్ళ మొక్కల వైవిధ్యానికి అనుకూలంగా ఉండాలి. సామాన్యంగా అన్ని పండ్ల మొక్కలను నాటడానికి 2 ఘనపుటడుగుల గుంట సరిపోతుంది. గుంట తీసేటప్పుడు పైనున్న మన్నును, లోపలి మన్నును వేరువేరుగా గుట్టగా వేయాలి. గుంట 15 నుంచి 20 రోజులు ఎండకు మాగిన తరువాత గుంట యొక్క 4 గోడల అంచులకి మరియు అడుగు భాగాన సున్నపు పొడిని చల్లి వేపపిండిని వేయాలి. లోపలి నుంచి తవ్వి తీసిన మట్టిలో 2 గంపలు బాగా చీకిన పశువుల ఎరువును కలిపి గుంటను సగం వరకు పూడ్చి మిగిలిన సగం భూమి పైభాగా నుంచి తవ్వి తీసిన మట్టితో నింపాలి. మట్టి భూ పైభాగానికి 1 అడుగు ఎత్తు ఉండేటట్లు నింపి నీళ్లు పోస్తే మన్ను భద్రంగా నిలిచి కూర్చుంటుంది. ఈ విధంగా స్థిరపడిన తరువాత మామిడి, జామ, అరటి, నిమ్మ మొదలగు మొక్కలు నాటుకోవచ్చు. సామాన్యంగా మొక్కలను వర్షాకాలంలో నాటడం మంచిది. అంటు చేసిన మొక్కలు నాటేటప్పుడు అంటు చేసిన భాగం భూమట్టం నుంచి 7 నుంచి 9 అంగుళాల పైన ఉండే విధంగా నాటాలి. ఇప్పుడు మనం అరటి మొక్కను నాటే విధానాన్ని చూద్దాం. అరటిని పిలకలను నాటి పెంచాలి. పిలకలను తల్లి మొక్క గడ్డ నుంచి జాగ్రత్తగా వేరు చేసి వేళ్లను సవరించి తీసి వాడిన ఆకు భాగాన్ని పూర్తిగా కత్తిరించి నాటాలి. మొక్క పెరిగిన తరువాత సంవత్సరానికోసారి 2 నుంచి 3 గంపలు కంపోస్టు ఎరువు వేస్తే ఉత్తమ పంట వస్తుంది. మొక్క లేతగా ఉన్నప్పుడు పెరిగిన తరువాత 4-5 రోజులకు నీళ్లు వేయాలి. మొక్క చుట్టూ పెరిగే పిలకలను తీసివేయాలి. కానీ పువ్వు పూసిన తరువాత పిలకలను తీయకుండా జాగ్రత్త పడాలి. ఎక్కువగా పిలకలు పెరిగినట్లయితే గెల కత్తిరించేటప్పుడు సన్న పిలకలను తీసివేయాలి. జాతికి అనుగుణంగా 10 నుంచి 12 నెలల్లో పూత పూసి కాయలు వస్తాయి. కాయలు బాగా లావుగా అయ్యి రంగు తిరుగుతున్నప్పుడు గెలను కత్తిరించాలి. గెలను కత్తిరించిన తరువాత మొక్కలను బుడమట్టానికి కత్తిరించి తీసివేయాలి. అరటి నాటిన తరువాత 3 సంవత్సరాల వరకు ఒకే స్థలంలో పిలకలను పెరగనిచ్చి అరటిని తీసుకోవచ్చును. అరటిని ఎక్కువగా నీరు పారే ప్రదేశంలో నాటడం ఉత్తమం. ఇలా ప్రకృతిలో ఉన్న అవసరమైన ప్రతి మొక్కను మనము మన పెరట్లో ఇంటి చుట్టూ పరిసరాల్లో నాటి మంచి ఫలితాన్ని పొందవచ్చు. పెరట్లో కూరగాయ మొక్కలను, పూల మొక్కలను,
పండ్ల మొక్కలను సులభంగా పెంచుకోవచ్చు. వాటి ద్వారా కుటుంబానికి అవసరమైన కూరగాయలను పొందవచ్చు. కూరగాయల పెంపకం వలన ఇంటిల్లిపాది సంతోషంగా తామే పండించిన కూరగాయల్ని తినవచ్చు మరియు సరైన ఆరోగ్యాన్ని, ఆహ్లాదకరమైన అనుభూతులను పొందవచ్చు. ఇందుకుగాను ఇంట్లోని వారు ఏదో ఒక సమయం వాటి సంరక్షణకు బాధ్యత వహిస్తే చాలు. కావలసిందంతా సంకల్పం, కొంచెం ఓర్పు ఉంటే చాలు.